నీకు కనీసం ఉచ్చబోసుకోవడం కూడా టైం ఇవ్వకుండా మీరు ఇచ్చేస్తారా? తీరుతున్నారు లేదు బండిలో వేసుకుంటా చెట్టు కింద అన్న కొద్ది ఉండాలా చెట్టు కింద పెట్టుకోండి. నేను అసలు ఆ మాట ఎట్లా అనుకుందండి నోటికి. అందుకు మేము పోతున్నాం ఎక్కడికి వెళ్ళిపోతాం. మాకు నువ్వు గొయ్య చూసుకున్నాం బయటికి పోయి వస్తుంది బండి పిల్లగాడు బండి టైం వేస్తే వస్తుంది బండి వస్తుందండి పోయిందండి బండి తేడండి బండి అండి ఎవరు ఆడ రోడ్డు మీద బండిలో చదువుకుంటున్నా మీరు కొంచెం బండిలో ఏమంటే బండిలో ఎక్కిస్తాను బండిలో ఎక్కిస్తాం నా బండి ఉంది బండి ఉంది నా బండి బయట మీరు పొద్దున కూడా రానిపోతే అక్కడ ఆఫ్ చేసింది బండి వస్తుంది అదే బండి. ఖమ్మం నగరం వెలుగుమట్ల ప్రాంతంలో అంటే కలెక్టరేట్కి కూతవేటు దూరంలో దాదాపు 7-8 సంవత్సరాల కాలంగా ఇల్లేసుకొని నివాసం ఉంటున్న పేదల ఇళ్లను మాత్రం అధికారులు పూర్తిగా కూల్చివేస్తున్నారు. ఇది భూదాన భూములుగా దాదాపు 67 ఎకరాల్లో 30 ఎకరాల్లో చేపట్టి ఇల్లు చేస్తున్న నివాసం ఉంటున్న వీళ్ళ ఇళ్లను అర్ధరాత్రి తెల్లవారుజామున 3 గంటల ప్రాంతం నుంచే కూల్చివేతలు చేపట్టారు. దీంతో హఠాత్ పరిణామానికి అంతా కూడా పోవాల్సిన పరిస్థితి వచ్చింది. ముఖ్యంగా ఎందుకు ఈ కార్యక్రమం చేస్తున్నారు అనే దాని మీద అధికారుల వద్ద ఎలాంటి సమాధానం లేదు. ముఖ్యంగా ఇక్కడ దీర్ఘకాలికంగా పనిచేసిన అధికారులే కరెంట్ ఇచ్చారు, రోడ్లు ఇచ్చారు. మనం కరెంటు లైన్లను కూడా చూడొచ్చు, కరెంట్ లైన్లను కూడా చూడొచ్చు. ఇంటి నెంబర్లు ఇచ్చారు. పూర్తిగా పక్కా ఇళ్లు కూడా నిర్మాణం చేపట్టారు. మనం ఇప్పుడు చూస్తున్న కూలగొడుతున్నారు. దాదాపు దాదాపు 10-15 లక్షల రూపాయల విలువ చేసే ఇంటిని కూడా సర్వనాశనం చేస్తున్నారు. అంటే వీళ్ళు పేదలు గ్రామీణ పేదల నుంచి గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి భూములు కొనుక్కోలేని రెక్కాడితే డొక్కాడని జనం మాత్రమే ఈ 100 గజాలు 50 గజాలలో ఇళ్ల స్థలాలని ఈ ప్రభుత్వ భూముల్లో ఇల్లేసుకొని దాదాపు దశాబ్ద కాలంగా ఇక్కడ నివాసం ఉంటున్నారు. కానీ అర్ధరాత్రి 3 గంటల ప్రాంతంలో నల్గొండ జిల్లా సూర్యాపేట మహబూబాద్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి పోలీసు బలగాలను దాదాపు 3000 మంది పోలీసులను ఇక్కడ మోహరించి హఠాత్తుగా కూల్చివేతలు చేపట్టడంతో వీళ్ళు నీడలేని పరిస్థితి వచ్చింది. ఈ కార్యక్రమం చేపట్టే ముందు ముఖ్యంగా ఈ భూముల మీద కన్నేసిన నాయకులను కాపాడుకోవటానికి మాత్రమే అనేది వీళ్ళు స్పష్టంగా చెప్తున్నారు. లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఈ ఇల్లు కట్టుకునే నివాసం ఉంటే వీళ్ళకి పూర్తిగా ఏ విధమైన ఆదరణ చూపించకుండా కూల్చివేతలు చేపట్టడంపై తీవ్ర ఆగ్రహం అయింది. పూర్తిగా రాజకీయ పార్టీలు కూడా చేష్టలుడిగి చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ మొత్తం కూడా కూలీ నాలి చేసుకునే జనాభా మాత్రమే ఉన్నారు. ఎక్కడ చూసినా సరే వాళ్ళు చిన్నపోయిన మొహాలతో కూల్చివేతలను అడ్డుకోలేని నిస్సహాయ స్థితిలో చూస్తున్నారు. పూర్తిగా ఈ తంతు మొత్తం కూడా ఖమ్మం నగరంలో ఉన్న పోలీస్ శాఖ, విద్యుత్ శాఖ, ఆర్టీఓ, రెవెన్యూ సంబంధించి ఇతర అధికారులు మొత్తం కూడా ఇక్కడ తిష్టి వేశారు. దాదాపు 3000 మంది పైచీలకు అధికారులు మొత్తం కూడా పడుతున్నారు. ఎటు వెళ్లాలో తెలియని పరిస్థితి, ఎలా నిస్సహాయ స్థితిలో ఉన్న పరిస్థితి. ఎందుకంటే రాజకీయ అండలు లేవు, పూర్తిగా అధికారం ఉన్న అండగలు లేవు. అయితే వీళ్ళ పేదల మీద పడి మొత్తం కూడా గృహాల విధ్వంసం చేసి పూర్తిగా బయటికి వెళ్ళగొట్టిన పరిస్థితి కనిపిస్తుంది. లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఇల్లు కొనుక్కున్న తర్వాత వాళ్ళకి ఈ ఇంటి ఏం జరిగింది ఏమో తెలియదన్న. రాత్రి 11 గంటలకు ఫోన్ వచ్చి మొత్తం ఓడిపోతామని చెప్పారు. పొద్దున 5 గంటలకు వచ్చా నేను బయటికి వెళ్ళి. వచ్చేసరికి మొత్తం డిపార్ట్మెంట్ మొత్తం వచ్చేసారు. ఎక్కడికడికి ఊడగొడతారు. కనీసానికి నాకు పిక్కను ఛాయిస్ చేయండి సార్, నాకు ఇంతవరకు ఏది లేదు. మీరు కనీసానికి ఇది కూడగొట్టాలంటే నాకు ఏదో ఒకటి ఇవ్వాలి కదా, ఏది లేదు సార్. ఎట్లా అంటే కుదరదమ్మా, మీరు గంటలో కూలగొడితే తీసుకోండి లేక లేదన్న. గంటలో ఎట్టయితే సార్ ఈ సమాన్లన్నీ? మాకు ఇంతవరకు ఏది లేదు సార్. మీరు దీన్ని బాబు మీకు వెళ్ళిపోవాలి ఇంటి నుంచి అని ఫర్దర్గా ఎవరు ఏం చెప్పాలా మాకు. ఈ రోజు వరకు అకస్మాత్తుగా వచ్చారు, కూలగొడతారు. కనీసం మాకు 1 అవర్ టైం ఇచ్చినా ఇంట్లో సమాధానం చదువుకున్నాం కదా సార్. ఇంతవరకు ఏది ఇవ్వలేదు మాకు. అంటే ఇంటి నెంబర్ ఉంది అదికి సార్? ఇంటి నెంబర్ ఇచ్చారా? ఇంతవరకు ఇంటి నెంబర్ వేయలేదు సార్ మాకు.
ఇంతవరకు ఇంటి నెంబర్లు గట్రా ఏది లేవు. ఇదేనంటే ఇక్కడ ఈ యూసీసీఆర్ ఎంఎల్ పార్టీ వాళ్ళు చూసుకుంటున్నారు. ఈ పార్టీ వాళ్ళు మేము చూసుకుంటాం అంటున్నారు. కానీ వాళ్ళ మీద డిపెండ్ అయ్యి మీ ఆగిన ఈ రోజు వరకు ఏది లేదు. లాస్ట్కి వచ్చేసరికి ఎక్కువ తగ్గడానికి సిద్ధంగా ఉన్నారు. ఇదే పరిస్థితి తాజాగా ఈ పరిస్థితులు చూస్తే పూర్తిగా ఈ పరిస్థితులు చూస్తే ఎందుకంటే గూండాయిజంగానే జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు పోలీసులు మొత్తం కూడా ఇక్కడ పోలీసుల దగ్గరుండి కూల్చివేస్తున్నారు. అంటే వీళ్ళకి రాజకీయంగా లేదు, పేదలు నిరుపేదలు. ఎందుకంటే కాయకాచ రోజు 100, 200, 300 రూపాయలు జీతాలు తీసుకొని కూలీనాలు చేసుకునే వాళ్ళ మీద పగబట్టారు. ముఖ్యంగా నాగార్జున సాగర్ మీద 10 ఎకరాలు ఎకరాలకు ఎకరాలు ఆక్యుపై చేసుకున్న రాజకీయ బడాబళ్ళు మాఫియా వాళ్ళని వదిలిపెట్టేసి కూలీనాలు చేసుకునే వ్యక్తుల మీద ఈ దౌర్జన్యకాండ కొనసాగుతుందని చెప్పని పూర్తిగా వాళ్ళు బిక్కముఖం వేసుకొని బయటకు వచ్చి నిస్సాయ స్థితిలో కింద కూర్చొని పూర్తిగా ఈ ఇల్లుని ఎలా కాపాడుకోవాలో, మేము ఎక్కడ నివాసం ఉండాలి అని చెప్పని బిత్తరపోయి బిక్క చూపులు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 3000 మంది ఇక్కడ ఎన్నాళ్ళు బట్టి ఉంటున్నారమ్మా? 5 సంవత్సరాలు 7 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఉండబట్టి 5 సంవత్సరాల కంటే ఉండబట్టి ఏది లేదు అదో బట్టలు, పావులు, తేళ్లు, కరెంటు లేక ఇప్పుడు 8 నెలలు కరెంటు లేక కరెంటు కూడా పోసేసారు. కరెంటు కొవ్వొత్తులు ముట్టించుకుంటారు. తిన్నట్టు పన్నట్టు లేకపోతే చీకట్ల హోటల్ కదా కళ్ళు మూసుకుంటారు. ఇట్లా 8 నెలలు కరెంటు లేక 6 సంవత్సరాలు కంచున్నాను. కొంతమంది 7 సంవత్సరాలు కంచున్నాను. కసి డాబాలు కట్టుకున్నారు. అట్లా పోయినా ఇట్లా పోయినా మన జలదయ్యా అదొకటి మాది గిది ఈ గుడిసయ్యా ఎట్లుంటాను. ఇది పరిస్థితి ముఖ్యంగా అందరి హృదయ విదారకంగా ఉన్న పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు కూడబెట్టుకొని సంపాదించుకునేదే తక్కువ. ఎందుకంటే కడుపు కట్టుకొని కాళ్ళు కట్టుకొని సంపాదించుకున్న సొమ్మును మొత్తం కూడా చిన్న గదులు, ఒక చిన్న గది, ఒక వంట రూము ఏర్పాటు చేసుకొని నివాసం ఉంటున్న వాళ్ళ మీద పోలీస్ యంత్రాంగం, రెవెన్యూ యంత్రాంగము, విద్యుత్ శాఖ మొత్తం కూడా వీళ్ళు ఒకప్పుడు ఇల్లు వేసుకునేటప్పుడు వీళ్ళంతా డబ్బులు తీసుకొని వీళ్ళకి ప్రోత్సహించిన వాళ్ళే పూర్తిగా ఇక్కడ ఉన్న అధికార యంత్రాంగం, ఎంఆర్ఓలు, ఆర్ఐలు, విఆర్ఓలు, ఎలక్ట్రిసిటీ ఏఈలు, ఎలక్ట్రిసిటీ లైన్మెన్లు, మున్సిపాలిటీకి సంబంధించిన అధికారులంతా కూడా వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ప్రోత్సహించిన వాళ్ళు ఇప్పుడే వీళ్ళని నెల్లగొట్టడానికి అంటే పెద్ద పెద్ద రాజకీయ నాయకుల అండ ఉన్న వాళ్ళని మాత్రం వదిలిపెడుతున్నారు. కూలీనాలు చేసుకునే ఇళ్లను మాత్రం నిర్దాక్షిణ్యంగా కూల్చివేస్తున్నారన్న ఘటన ఈ వెలుగుబట్ల ఇళ్లలో దాదాపు 3000 మంది ఇళ్లని కూలగొట్టే ఘటనలో బహిర్గతం అవుతుంది. రేపు రాష్ట్ర మంత్రులు ఏం చెప్తారు, ఏంటిది, రాజకీయ పార్టీలు ఏ విధంగా స్పందిస్తారు అనే దాని మీద వేచి చూడాల్సిందే. ఓటు